వెల్కమ్ టు ఎంఆర్1 న్యూస్. నేను సుహాస్. ఈరోజు ఈ వీడియోలో సిఎస్కే వర్సెస్ డీసీ యొక్క మ్యాచ్ సమ్మరీ మరియు ఈరోజు జరగబోతున్న పంజాబ్ ఇంకా ఎస్ఆర్హెచ్ ఒక మ్యాచ్ ప్రివ్యూతో చూద్దాం. ముందుగా సిఎస్కే వర్సెస్ డీసీ ఈ మ్యాచ్ అయితే ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగింది. ఈ మ్యాచ్ రెండు టీంలకి ఏదైతే సిఎస్కే మరియు డీసీ ఉందో ఆ రెండు టీంలకి చాలా క్రూషియల్ మ్యాచ్. ఎందుకంటే సిఎస్కే మరియు డీసీ ఇద్దరు పాయింట్స్ టేబుల్లో పార్షియల్ కంట్రోల్లో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి 12 పాయింట్స్ మార్జిన్ ఇంకా వాళ్ళు ఆడుకోలేదు. అయితే టాప్ 4 టీమ్స్ ఉన్నాయో 13, 12, 12, 12 పాయింట్స్తో ఉన్నారు. అయితే కింద డీసీ, జీటీ మరియు సిఎస్కే అయితే పాయింట్స్ టేబుల్లో మిడ్ టేబుల్లో బాగా సఫర్ అవుతున్నారు ఆ పాయింట్స్తో. సో ఈ మ్యాచ్ అనేది నిన్న సిఎస్కే మరియు డీసీకి చాలా క్రూషియల్ మ్యాచ్. సో ఆ మ్యాచ్ ఏమైందో చూద్దాం. ముందుగా డీసీ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోవడం జరిగింది. బ్యాటింగ్ ఎంచుకున్న డీసీ అయితే పవర్ ప్లేలో కేవలం 36 పరుగులు 2 వికెట్లు నష్టపోయారు. అది కూడా చాలా స్ట్రాంగ్ వికెట్స్ అయిన కేఎల్ రాహుల్ వికెట్ మరియు నిశంకా వికెట్. సో ఇక్కడ చూస్తుంది ఏంటంటే పవర్ ప్లేలో సిఎస్కే బౌలర్స్ అయితే చాలా కంట్రోల్లో పెట్టారు. అయితే అఖిల్ హుసేన్ కానీ, కంబూజ్ కానీ, వీళ్ళైతే ముఖేష్ చౌదరి కానీ వీళ్ళైతే డీసీ బ్యాటర్స్ని చాలా కంట్రోల్లో పెట్టి పవర్ ప్లేలో బాగా ప్రెజర్ బిల్డప్ చేసి కేఎల్ రాహుల్ వికెట్ మరియు నిశంకా వికెట్ అయితే సంపాదించడం జరిగింది. ఇలాగా పవర్ ప్లే అయిపోయేపటికి వాళ్ళ స్కోర్ వచ్చేసి 36 for 2. తర్వాత మిడిల్ ఓవర్స్లో అయితే వాళ్ళ రన్ రేట్ చాలా పవర్ ప్లేలో 6 రన్ రేట్ మిడిల్ ఓవర్స్ వచ్చేసరికి బాగా డిక్రీస్ అయింది. మొన్న వచ్చి 4 వాళ్ళ రన్ రేట్ వచ్చి 4.43 డిక్రీస్ అయింది. ఇక్కడ చూసుకుంటే ఏంటంటే కరుణ్ నాయర్ అయితే బ్యాటింగ్ వచ్చి 2 వికెట్స్ డౌన్ తర్వాత ఒక మంచి షాట్స్ ఆడడం, ఎక్సలెంట్ షాట్స్ ఆడడం, మంచి క్రికెట్ ఆడడం జరుగుతుంది. అప్పుడు నూర్ అహ్మద్ ఏదైతే సిఎస్కే ఫ్యాన్స్ ఒక సిఎస్కే కోహినూర్ అంటూ ఉంటారు. నూర్ అహ్మద్ అయితే కేవలం కరుణ్ నాయర్ని మంచి ట్రిక్కీ బాల్ వేసి తక్కువ స్కోర్కే అవుట్ చేయడం జరిగింది. అలా చూసుకున్నట్టయితే మిడిల్ ఓవర్స్ స్కోర్ వచ్చేసి డీసీది 69 for 5. ఈ యొక్క మిడిల్ ఓవర్స్లో 3 వికెట్లు కోల్పోయారు డీసీ. అప్పుడు డెత్ ఓవర్స్కి వచ్చినప్పుడు చూసుకున్నట్టయితే స్టబ్స్ మరియు సమీర్ రిజ్వీ ఇంపాక్ట్గా వచ్చిన సమీర్ రిజ్వీ అయితే నిజంగానే డీసీ యొక్క గేమ్లో చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు. 140 రన్స్ రావడం కూడా ఆప్టమిస్టిక్గా ఉన్న సమయం అది. ఇంక చూసాం మనం డీసీ మిడిల్ ఓవర్స్లో 69 for 5 ఉన్నప్పుడు ఆ సమయంలో వచ్చిన స్టబ్స్ మరియు సమీర్ రిజ్వీ అయితే 140 కూడా రాలేదేమో అన్న టీంని 155 తీసుకెళ్లారు. ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే 155 తీసుకెళ్ళినా సరే సిఎస్కేలో కూడా ఈ స్కోర్ని డిఫెండ్ చేయగల కారణం ఏంటంటే సిఎస్కేలో కూడా స్టార్ బౌలర్స్ ఉన్నారు. ఎలాగంటే నూర్ అహ్మద్ అవ్వచ్చు, ముఖేష్ చౌదరి అవ్వచ్చు, అఖిల్ హుసేన్ కావచ్చు. ఇలా ఉన్నాక సరే ఒక స్టార్ అయితే లాస్ట్ మ్యాచ్లో కూడా డెత్ ఓవర్ స్పెషలిస్ట్గా మారుతున్న జేమీ ఓవర్టన్ ఈ నిన్నటి మ్యాచ్లో కూడా జేమీ ఓవర్టన్ అయితే 19th ఓవర్ వేయడం జరిగింది. కేవలం 1 ఓవర్ ఇచ్చిన రుతురాజ్ గైక్వాడ్ అయితే 1 ఓవర్ ఇచ్చాడు జేమీ ఓవర్టన్కి. ఆ 1 ఓవర్ కూడా అది కూడా క్రూషియల్ అయిన 19th ఓవర్. అప్పుడు స్ట్రైక్లో ఉన్న స్టబ్స్ మరియు నాన్ స్ట్రైక్లో ఉన్న సమీర్ రిజ్వీ చాలా రన్స్ స్కోర్ చేసే దానికి ఏం చేస్తున్నారు డీసీ యొక్క స్కోర్ని ఎక్కువ సెటప్ చేయడానికి, టార్గెట్ ఎక్కువ సెటప్ చేయడానికి సమీర్ రిజ్వీ మరియు స్టబ్స్ అయితే మంచి టార్గెట్ సెటప్ చేయడానికి వెయిట్ చేస్తున్నారు. అప్పుడు వచ్చిన జేమీ ఓవర్టన్ అయితే కేవలం 1 ఓవర్ వేసి అది కూడా 19th ఓవర్ వేసి కేవలం 5 పరుగులు మరియు 1 వికెట్, అది కూడా క్రూషియల్ అయిన క్రిస్టియన్ స్టబ్స్ వికెట్ అయితే నిన్న జేమీ ఓవర్టన్ తీసుకోవడం జరిగింది. అలాగా లాస్ట్ ఓవర్లో సమీర్ రిజ్వీ అయితే ఒక చక్కటి 3 సిక్స్లు, ఒక 3 మ్యాక్సిమం షాట్లు అయితే లాస్ట్ ఓవర్లో కంబూజ్కి అయితే డెలివరీ చేయడం జరిగింది. అప్పుడు వాళ్ళ టోటల్ స్కోర్ వచ్చేసి 155 for 7. ఇలా ఉండగా సిఎస్కేకి టార్గెట్ అయితే 156 for ఇచ్చారు. సో ఇక్కడ సిఎస్కేకి బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్ ఏంటంటే డీసీ యొక్క బౌలింగ్ లైనప్. ఈ సీజన్లో స్ట్రాంగెస్ట్ బౌలింగ్ లైనప్ స్టార్టింగ్ ఏదైతే ముంబై అయితే ఉందో ఆ ముంబైని కూడా సిఎస్కే వాళ్ళు ఎలాగైనా సర్వైవ్ అవుతూ వాళ్ళే ఫైట్ చేస్తూ ప్రీవియస్ మ్యాచ్ అయితే సిఎస్కే గెలవడం జరిగింది. కానీ వాళ్ళకి సమానంగా ఉన్న బౌలింగ్ లైనప్ అయితే డీసీ బౌలింగ్ లైనప్ చూసుకున్నట్టయితే మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, లుంగి ఇంగిడి ఇలాంటి స్ట్రాంగ్ బౌలర్స్ ఉన్న టీం అయితే డీసీ టీం. సో ఈ డీసీ టీంని సిఎస్కే వాళ్ళు అయితే వాళ్ళ ఇన్నింగ్స్లో ఎలా ఫేస్ చేసుకున్నారంటే పవర్ ప్లేలోనే మనకి ఆ చేంజ్ అనేది కనపడింది. ఎక్కడైతే సంజు శాంసన్ మరియు రుతురాజ్ గైక్వాడ్ స్టార్టింగ్ ఎర్లీగా వికెట్ లాస్ అయిపోయినా సరే సిఎస్కే సంజు శాంసన్ తర్వాత వచ్చిన ఉర్విల్ పటేల్ కానీ మంచి నాక్స్ ఆడుతూ పవర్ ప్లే వచ్చేసరికి 54 for 1 అయితే పవర్ ప్లే స్కోర్ అయితే ఇవ్వడం జరిగింది సిఎస్కే వాళ్ళకి. తర్వాత ఉర్విల్ పటేల్ కూడా వికెట్ కోల్పోవడం జరిగింది, స్టంప్ అవుట్ అయిపోవడం జరిగింది. దాని తర్వాత వచ్చిన కార్తిక్ శర్మ ప్రీవియస్ మ్యాచ్లో పార్ట్నర్షిప్ బిల్డ్ చేస్తూ రుతురాజ్ గైక్వాడ్తో ఏదైతే హాఫ్ సెంచరీ కొట్టిన కార్తిక్ శర్మ ఈసారి నిన్నటి మ్యాచ్లో సంజు శాంసన్తో అయితే ఒక వండర్ఫుల్ నాక్, ఇద్దరు ఒక వండర్ఫుల్ నాక్ వేయడం జరిగింది. మీరు చూడొచ్చు మిడిల్ ఓవర్స్లో కూడా కాన్స్టెంట్గా ఆ రన్ రేట్ పడిపోకుండా
మెయింటైన్ చేస్తూ మిడిల్ ఓవర్స్కి వచ్చేప్పటికి 85/2, డెత్ ఓవర్స్ వచ్చేప్పటికి 158/4. ఇంకా 2 ఓవర్స్ మిగిలి ఉండగానే సిఎస్కే అయితే చేస్ చేయడం జరిగింది. అయితే సిఎస్కే అయితే 2 ఓవర్ల నుంచి మరి మ్యాచెస్ ఫినిష్ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకోవాల్సిందంటే మన సిఎస్కేలో ఆ బ్యాటింగ్ లైనప్ స్టార్టింగ్లో ఎవరైతే పవర్ ప్లేలో మరియు ఓవర్స్లో చోక్ చేస్తున్నారో, జస్ట్ సోషల్ మీడియాలో మరియు ఎక్కడ చూసినా సరే సిఎస్కే అయితే ట్రోలింగ్ గురైంది. ఎందుకంటే ఎక్కువ డాట్ బాల్స్ ఆడుతున్నారు, గ్రీన్ డాట్ బాల్స్ అనేవి ఎక్కువ ఆడుతున్నారు సిఎస్కే వాళ్ళని సిఎస్కే ప్లేస్ని ట్రోల్ చేయడం జరిగింది. దీనికి సమాధానంగా సిఎస్కే వాళ్ళు అయితే గత 3 మ్యాచ్లుగా వాళ్ళ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ని బాగా ఇంప్రూవ్ చేసుకుంటూ వచ్చారు. ఇంకా వాళ్ళకి డెవాల్డ్ బ్రూవిస్ మరియు శివన్ దుబే ఇలా బ్యాటర్స్ ఉన్నా సరే వాళ్ళు స్టార్టింగ్లోనే వాళ్ళ ఓపెనర్స్ నుంచి మిడిల్ ప్లేయర్స్ వరకు బాగానే చూసుకుంటున్నారు. మరీ ముఖ్యంగా నిన్న స్టార్ ప్లేయర్స్ వచ్చేసి సంజు శాంసన్ మరియు కార్తిక్ శర్మ. సంజు శాంసన్ అయితే 87 నాట్అవుట్గా మరియు కార్తిక్ శర్మ వచ్చేసి 41 నాట్అవుట్గా నిలిచారు. ఎక్కువ చూసుకున్నట్టు ఈ పార్ట్నర్షిప్, ఈ మ్యాచ్ 140 నాట్అవుట్ పార్ట్నర్షిప్ అయితే సిఎస్కే యొక్క 8 విన్ విక్టరీకి చాలా క్రూషియల్ రోల్ అనేది ప్లే చేసింది. సో సిఎస్కేకి ఈ సీజన్లో ద బిగ్గెస్ట్ విక్టరీ, ద బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ ఏంటంటే సంజు శాంసన్. ఇదే డీసీతో లాస్ట్ మ్యాచ్ అయితే చపక్లో జరిగింది. ఆ మ్యాచ్లో మనం చూసాం సంజు శాంసన్ ఒక సెంచరీ అయితే కొట్టడం జరిగింది. ఆ మ్యాచ్ కూడా సిఎస్కే గెలిచింది. ఈ మ్యాచ్ కూడా వండర్ఫుల్ నాక్ ఐడి 87 ఫర్ 52 బాల్స్, అయితే 7 4s మరియు 6 6s ఉన్నాయి. సంజు శాంసన్ కూడా ఈ IPL 2026లో ఆరెంజ్ క్యాప్లో అయితే 5th పొజిషన్లో ఉన్నాడు 400 రన్స్తో. చూద్దాం మరి తర్వాత జరిగే IPL మ్యాచెస్లో సంజు శాంసన్ IPL ఆరెంజ్ క్యాప్ అయితే వినోదం లేదు. సో అది సిఎస్కే డీసీ మ్యాచ్లో సిఎస్కే స్ట్రాంగ్ బౌలింగ్ లైనప్ కానీ వాళ్ళ స్ట్రాంగ్ బ్యాటింగ్ అయితే 114 పార్ట్నర్షిప్ కొట్టే బ్యాటింగ్ ఉంది కాబట్టి నిన్న సిఎస్కే వాళ్ళు అయితే డీసీ పైన ఒక స్మూత్ విక్టరీ అయితే రిజిస్టర్ చేసుకున్నారు. ఈ విక్టరీ తర్వాత సిఎస్కే పాయింట్స్ టేబుల్ సినారియో ఎలా మారింది, ప్లే ఆఫ్ సినారియో ఎలా చేంజ్ అయ్యింది ఇప్పుడు చూద్దాం. సిఎస్కే డీసీ మ్యాచ్ తర్వాత పాయింట్స్ టేబుల్ అయితే ఇలా ఉంది. సిఎస్కే ఏదైతే లాస్ట్ 8 పాయింట్స్తో ఉందో ఈ మ్యాచ్ తర్వాత 10 పాయింట్లు రావడం జరిగింది. ఢిల్లీ అయితే సేమ్ ఆ 7th పొజిషన్లో ఉండడం జరిగింది. తర్వాత సిఎస్కే క్వాలిఫై అవ్వాలంటే ఇప్పుడు ప్లే ఆఫ్ సినారియో చూద్దాం. సిఎస్కే క్వాలిఫై అవ్వాలంటే సిఎస్కే ఇప్పుడు ప్రస్తుతం 6వ పొజిషన్లో ఉంది. అయితే 10 మ్యాచెస్ ఆడి 5 గెలిచి 5 ఓడిపోయి 10 పాయింట్లతో ఉంది. అది కూడా చూసుకున్నట్టయితే ఒక పాజిటివ్, ఒక ప్లస్ రన్ రేట్తో, నెట్ రన్ రేట్తో అయితే ఇక్కడ ఉంది. ఇంకా సిఎస్కేకి మిగిలిన మ్యాచెస్ అయితే 4. సిఎస్కే క్వాలిఫై అవ్వాలంటే 16 పాయింట్లు కావాలి, మినిమంలో 16 పాయింట్లు కావాలి. అంటే సిఎస్కే ఇంకా 4 మ్యాచ్ల్లో 3 మ్యాచ్లు గెలవాలి. ఆ 3 మ్యాచ్ల్లో 2 LSGతో ఉన్నాయి, ఒకటి హోమ్ గ్రౌండ్, ఇంకోటి అవే గ్రౌండ్. తర్వాత ఇంకో 2 మ్యాచెస్ వచ్చేసి జీటీ మరియు ఎస్ఆర్హెచ్ కూడా సిఎస్కేకి హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ ఉంది. సో ఇక్కడ చాలా క్రూషియల్ ఏంటంటే సిఎస్కే ఎల్ఎస్జీని అలా ఫేస్ చేస్తుంది. ఏంటంటే చాలాసార్లు చూస్తూనే ఉన్నాము, పాయింట్స్ టేబుల్ ఏదైతే లోలో ఉంటుందో ఆ టీం అయితే ఆ సీజన్ వీక్గా కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఎల్ఎస్జీ ఇప్పుడు ప్రస్తుతం పాయింట్స్ టేబుల్లో 10th పొజిషన్లో ఉంది. ఈ ఎల్ఎస్జీ మరియు సిఎస్కేకి 2 మ్యాచ్లు ఉన్నాయి. ఆ 2 మ్యాచ్లు సిఎస్కే కనుక గెలిస్తే వాళ్ళకి ప్లే ఆఫ్స్కి వెళ్ళడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇంకో మ్యాచ్ ఎస్ఆర్హెచ్ మరియు జీటీ, వీళ్ళు కూడా ఇప్పుడు ప్లే ఆఫ్ సినారియోలో ఉన్నారు కాబట్టి, ప్లే ఆఫ్ కాంపిటీషన్లో ఉన్నారు కాబట్టి వీళ్ళని కూడా సిఎస్కే బైపాస్ చేసి కానీ గెలిస్తే సిఎస్కే ఈ సీజన్ పక్కా క్వాలిఫై అవుతుంది. ఈజీగా 2nd ప్లేస్ ఆర్ 3rd ప్లేస్ అయితే సిఎస్కేకి ఈ సీజన్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఈ సంవత్సరం సిఎస్కేకి ప్రస్తుతం ఉన్న 4 మ్యాచ్ల్లో 3 మ్యాచ్లు గెలిస్తే సిఎస్కే పక్కా ఈ సీజన్ క్వాలిఫై అవుతుంది. ఇప్పుడు ఏదైతే సిఎస్కే డీసీ మ్యాచ్ సమరీ చూసామో, ఇప్పుడు ఈరోజు జరుగుతున్న ఎస్ఆర్హెచ్ మరియు పంజాబ్కి ఒక మ్యాచ్ ప్రివ్యూతో చూద్దాం. సన్ రైజర్స్ మరియు పంజాబ్ ఏదైతే పాయింట్స్ టేబుల్లో మనం చూసినట్టయితే 2 టీములు కూడా టాప్ 4లో ఉన్నాయి. ఒకటైతే పంజాబ్ కేవలం 2 లాసులతోనే టేబుల్ టాప్లో 13 పాయింట్లతో ఉంది. కాకపోతే ఆ 2 లాసులు కూడా పంజాబ్కి బ్యాక్ టు బ్యాక్ లాసెస్ అనమాట. ఆ బ్యాక్ టు బ్యాక్ లాసెస్తో వస్తున్న పంజాబ్ ఎస్ఆర్హెచ్ కూడా లాస్తోనే వస్తుంది. ఏదైతే కేకేఆర్తో రీసెంట్గా జరిగిన మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ కూడా ఓడిపోయి ఉంది. 2 టీంలు అయితే ఓడిపోయి అయితే ఈరోజు మ్యాచ్ ఆడడానికి వస్తున్నాయి. ఈ మ్యాచ్ కూడా ఇద్దరికి చాలా క్రూషియల్ మ్యాచ్. ఎందుకంటే ఈ పాయింట్స్ వచ్చి 1 2 3 4 5 ఈ 5 ప్లేయర్స్లో కూడా 12 పాయింట్స్, 5 టీములు కూడా 12 పాయింట్స్తోనే ఉన్నాయి. ఏ టీము కూడా క్వాలిఫై అవ్వడానికి
ఇంకా ఛాన్స్ కనిపించలేదు. సో ఈ మ్యాచ్లో తేలిపోతుంది ఏంటంటే, ఒకవేళ పంజాబ్ గెలిస్తే పంజాబ్ 15 పాయింట్స్కి వెళ్ళి టేబుల్ టాపర్గా ఉంటారు. అదే ఒకవేళ సన్ రైజ్ కానీ ఈరోజు మ్యాచ్ గెలిస్తే సన్ రైజ్ ఫస్ట్ ప్లేస్కి వెళ్ళి ఈరోజు టేబుల్ టాపర్గా అయితే సన్ రైజర్స్ ఉంటుంది. ఎవరు గెలిచినా సరే వాళ్ళకి వచ్చిన రిమైనింగ్ మ్యాచెస్లో వాళ్ళు ఇంకా ఒక మ్యాచే గెలవాలి. అంత క్రూషియల్ మ్యాచ్ ఈరోజు పంజాబ్ మరియు ఎస్ఆర్హెచ్కి. అయితే మ్యాచ్ వచ్చేసి ఎక్కడ జరుగుతుందంటే ఈరోజు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం. ఇదైతే హైదరాబాద్లో ఉంది. హైదరాబాద్కి ఇది హోమ్ అడ్వాంటేజ్ మ్యాచ్. అసలు ఈ మ్యాచ్ ఎందుకు క్రూషియల్ అంటే, అసలు మనం చూసుకున్నట్టయితే ఎస్ఆర్హెచ్ మరియు పంజాబ్ అసలు బ్యాటింగ్ లైనప్, వాళ్ళ బ్యాటింగ్ అయితే 264 చేజ్ చేసిన పంజాబ్ వాళ్ళ బ్యాటింగ్ మరియు అతిగా 200 పరుగులు దాటిన ఈ సీజన్లో ఎక్కువ టీమ్గా ఉంది ఎస్ఆర్హెచ్. సో ఈ మ్యాచ్ అయితే ఈరోజు బ్యాటిల్ ఆఫ్ సిక్సెస్గా ఉండబోతుంది. ఎందుకంటే ఎస్ఆర్హెచ్ టీంలో అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, క్లాసన్, నితీష్ కుమార్ రెడ్డి, ఇషాన్ కిషన్ ఇంత స్టార్ లైన్ బ్యాటింగ్ ఉంది. అలాగే పంజాబ్ కూడా ఏం తక్కువ కాదు. ప్రియాన్ షారియా, సింగ్, శ్రేయస్ అయ్యర్, స్టోనిస్, మ్యాక్రో యాన్సన్ ఇంత స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ ఉంది. సో ఈరోజు మ్యాచ్ ఏదో హైదరాబాద్ స్టేడియం ఎందుకంటే గుర్తింపు అంటే ఆ లాంగ్ ఏజ్ సిక్సర్లకి, హ్యూజ్ టార్గెట్లకి ఎస్ఆర్హెచ్ అయిన హోమ్ గ్రౌండ్ అయిన రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం అయితే బాగా ఫేమస్. అయితే ఈరోజు మ్యాచ్లో ఎవరు ఎక్కువ రన్లు కొడతారు అనేది చాలా ఉత్కటంగా ఫ్యాన్స్ అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు. ఏదైతే ఆరెంజ్ క్యాప్ లీడింగ్లో ఉన్న అభిషేక్ శర్మ మరియు క్లాసన్ అయితే ఇదే టీంలో ఉండడం జరిగింది. ఈ మ్యాచ్లో నాకు తెలిసి ఆరెంజ్ క్యాప్ పొజిషన్ అయితే మారుతూ వస్తుంది. అది ఇప్పుడు ఈరోజు సాయంత్రం జరగబోతున్న మ్యాచ్ ప్రివ్యూ. అయితే ఈ మ్యాచ్లో మనం చూసుకున్నట్టయితే బౌలింగ్ కూడా కమిన్స్ ఈ బ్యాటింగ్ లైనప్ని ఆపడానికి ఎలా ప్రయత్నిస్తాడు. అలా కాకుండా ఎక్కువగా ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ ఎక్కువగా అవుట్ అయింది అర్ష్దీప్ సింగ్ ఎటువంటి ప్లానింగ్ చేసుకొని వస్తాడు. అలాగే చహల్ ఒక మంచి స్ట్రాంగ్ స్పిన్ బౌలర్ డామినేషన్ అయితే చహల్కు ఉంది. అది కూడా హైదరాబాద్ పిచ్ మీద. మిడ్ ఓవర్స్లో చహల్ ఎలా డామినేట్ చేసి ఎస్ఆర్హెచ్ బ్యాటర్స్ని ఎక్కువ స్కోర్ కొట్టకుండా కంట్రోల్ చేస్తాడు ఈరోజు సాయంత్రం మ్యాచ్లో. ఇప్పుడు ఎస్ఆర్హెచ్ ప్లే ఆఫ్స్ క్వాలిఫై అవ్వాలంటే అసలు వాళ్ళ ప్లే ఆఫ్ సినారియో ఎలా ఉంటుందో చూద్దాం. ముందుగా ఎస్ఆర్హెచ్కి ఈ మ్యాచ్తో కలిపితే, ఈరోజు సాయంత్రం ఆడే మ్యాచ్తో కలిపితే మొత్తం వచ్చేసి 4 మ్యాచెస్ ఉంటాయి. ఆ 4 మ్యాచెస్ కూడా 2 అవే గేమ్స్, 2 హోమ్ గేమ్స్. 2 హోమ్ గేమ్స్ వచ్చేసి ఒకటి ఆర్సీబీ మరియు పంజాబ్. ఏది ఈరోజు పంజాబ్తో మ్యాచ్ ఉందో ఒకటి హోమ్ గేమ్ వాళ్ళకి, తర్వాత హోమ్ గేమ్ వచ్చేసి ఆర్సీబీతో, తర్వాత 2 అవే మ్యాచెస్ చూసుకున్నట్టయితే 2 అవే మ్యాచెస్ కూడా చాలా క్రూషియల్ మ్యాచెస్. ఎందుకంటే జీటీ మరియు సిఎస్కే కూడా ప్లే ఆఫ్స్కి గట్టి టైట్ కాంపిటీషన్ ఇస్తుంది. అటుపక్క జీటీ కూడా గట్టి కాంపిటీషన్ ఇస్తుంది. వాళ్ళకున్న ఇంకా 2 మ్యాచ్లు ఏదైతే ఈరోజు జరగబోతున్న పంజాబ్ మ్యాచ్ మరియు వాళ్ళు ఎదుర్కోబోతున్న ఆర్సీబీ మ్యాచ్ కూడా, ఈ 4 మ్యాచ్లు కూడా ప్లే ఆఫ్స్కి మంచి కాంపిటీషన్ ఇస్తున్నాయి. అయితే ఎస్ఆర్హెచ్ క్వాలిఫై అవ్వాలంటే ఈ 4 మ్యాచ్ల్లో కనీసం 2 మ్యాచ్లనే గెలవాలి. ఆ 2 మ్యాచ్లు గెలిస్తే ఎస్ఆర్హెచ్ సీజన్ ఈజీగా క్వాలిఫై అవుతుందో లేదో కూడా చెప్పలేదు. ఎందుకంటే ఎస్ఆర్హెచ్ క్వాలిఫై అవ్వాలంటే 2 మ్యాచ్లు గెలవాలని చెప్తున్నాము. ఆ 2 మ్యాచ్లు గెలిచిన ఎస్ఆర్హెచ్కి వెళ్ళే పాయింట్లు 16 వచ్చినా సరే ఈ సీజన్ ఈ పాయింట్స్ టేబుల్లో చూసుకుంటే మనకి 16 అనేవి ఒక క్వాలిఫైయింగ్ మార్క్ ఇవ్వలేవు. ఎందుకంటే నెట్ రన్ రేట్ అనేది చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది ఈ సీజన్. ఐపీఎల్ 2026 ఈ సీజన్ నెట్ రన్ రేట్ అనేది చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. సో ఎస్ఆర్హెచ్ గెలవాలంటే వాళ్ళకున్న 4 మ్యాచెస్, ఏది 2 హైవే మ్యాచెస్, 2 హోమ్ మ్యాచెస్ ఉన్నాయో ఆర్సీబీ, పంజాబ్, జీటీ, సిఎస్కే, ఈ మ్యాచెస్లో అయితే ఎస్ఆర్హెచ్ మినిమం 4 out of 2 గెలవాలి. అప్పుడు ఎస్ఆర్హెచ్ అనేది ఈ సీజన్ క్వాలిఫై అవుతుంది. సో అది ఈరోజు ఈ వీడియోలో మీరు చూసినట్టయితే సిఎస్కే వర్సెస్ డీసీ ఒక మ్యాచ్ సమ్మరీ మరియు ఎస్ఆర్హెచ్ వర్సెస్ పంజాబ్ ఒక మ్యాచ్ ప్రివ్యూ. సో ఈరోజు చూసారు కదా. మరిన్ని ఇలాంటి స్పోర్ట్స్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం, మరిన్ని ఐపీఎల్ అనాలిసిస్ కోసం చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్. సామాజిక అస్త్రం.